ఆ నియోజకవర్గం ఒకానొక టైంలో తెలుగుదేశానికి కంచుకోట. రాష్ట్రంలో ఓ కీలకమైన నియోజకవర్గం. కాపు సామాజిక వర్గం పట్టు సాధించిన సెగ్మెంట్. అక్కడ టీడీపీకి తిరుగుండేది కాదు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు అక్కడ సైకిల్ను నడిపించే నాదుడు లేక తమ్ముళ్ళు లబోదిబోమంటున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? అక్కడి తెలుగుదేశం పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? నియోజకవర్గంలోని వర్గ పోరుకు చెక్ పెట్టి పార్టీ మనుగడను కాపాడుకోవడానికి చంద్రబాబు ఎలా కొత్త పంథాను అనుసరిస్తున్నారు? ఎచ్చెర్లలో కనుమరుగవుతున్న తెలుగుదేశం. నడిపించే నాథుడు లేక శ్రేణులు కకావికలం. చంద్రబాబు అనుసరించే కొత్త పంథా ఏంటి? ఆ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట. ఎందరో ఉద్దండులైన నేతలను అసెంబ్లీకి పంపిన చరిత్ర. అదే శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీకి కేవలం ఒక స్థానం కాదు, అదొక కంచుకోట. కళా వెంకట్రావు, ప్రతిభా భారతి వంటి సీనియర్ నేతలు ఇక్కడి నుంచే పలుమార్లు అసెంబ్లీకి వెళ్లారు. అలాంటి చరిత్ర ఉన్న ఈ స్థానం ఇప్పుడు సరైన నాయకత్వం లేక కొట్టుమిట్టాడుతుంది. ఎచ్చెర్లలో టీడీపీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వర్గపోరు. 2024 ఎన్నికలకు ముందు నుంచే ఈ వర్గపోరు నడిచింది. ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో కిమిడి కళా వెంకట్రావు పూర్తి స్థాయిలో కొనసాగేవారు. ఇక్కడి నుంచే మంత్రి పదవులు కూడా చేశారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పైన అభ్యర్థిని నిలబెట్టాలంటేనే వేరే పార్టీ వాళ్లకు అభ్యర్థులే దొరికేవారు కాదట. కిమిడి కళా వెంకట్రావుపై ఎవ్వరూ పోటీ చేయడానికి ముందుకు వచ్చేవారు కూడా కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాపు కులానికి చెందిన నియోజకవర్గంలో కళా వెంకట్రావు, కింజారపు అచ్చెన్నాయుడు గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. మంత్రి మాట చెల్లాలని కింజారపు వర్గం ప్రయత్నం చేసేది. కానీ కళావర్గం వాటికి భిన్నంగా ఎక్కడ అవకాశం కల్పించలేదు. ఇక్కడ క్యాడర్ అంతా కళావర్గంలోనే ఉండేది. 2022 నుంచి ఇక్కడ బీజేపీ నాయకుడిగా నడుకుదిరి ఈశ్వర్రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కళా వెంకట్రావు గ్రూపులోనే ఆయన విజయానికి కీలక పాత్ర పోషించేవారు. ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. కళావర్గాన్ని దెబ్బతీయాలని అచ్చెన్నాయుడు ఈశ్వర్రావుని తెరపైకి తీసుకువచ్చి బీజేపీ నాయకుడిగా ప్రచారం చేయించాడు. ఈ జిల్లాలో ఉంటే తలనొప్పిగా ఉందని పక్క జిల్లా అయిన చీపురుపల్లికి 2024లో తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేసి ఎచ్చెర్ల నియోజకవర్గం కళావర్గానికి దూరం చేశాడు. ఇదే తరుణంలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉండడంతో ఇదే సానుకూల పరిస్థితులని ఈశ్వర్రావుని బీజేపీ కోటాలో ఈ నియోజకవర్గానికి అభ్యర్థిగా తెరపైకి తీసుకొచ్చారు. ఇక వైసీపీ అభ్యర్థి గొర్ల కిరణ్ కుమార్ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్సార్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. అయినా 5 సంవత్సరాల్లో ప్రజల్లో అభిమానాన్ని, గౌరవాన్ని పొందలేకపోయారు. ఏకపక్షం నిర్ణయాలతో, తప్పుడు సలహాలతో ప్రజలకు దూరమయ్యాడు. దీంతో కాపు కులానికి చెందిన గొర్ల కిరణ్ కుమార్ కు రాజకీయంగా ఎదుగుదల లేకుండా పోవడంతో గ్రూప్ రాజకీయాలు తయారయ్యాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. దాంతో నియోజకవర్గంలో ప్రతిపక్షానికి వాతావరణం అనుకూలంగా మారిపోయింది. దీనిని అనుకూలంగా మార్చుకున్న మంత్రి అచ్చెన్నాయుడు చాకచక్యంగా కళావర్గాన్ని ఇక్కడ లేకుండా చేసి బీజేపీని తెరపైకి తీసుకొచ్చి ఈశ్వర్రావుని 2024లో బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీకి నిలిపారు. మరోవైపు చంద్రబాబు సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేశారని స్థానికంగా చర్చ నడుస్తోంది. ప్రధానంగా కళా వెంకట్రావు వర్గం, కలిశెట్టి అప్పలనాయుడు వర్గం టికెట్ కోసం పోటీపడ్డారు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా రెండో వర్గం సహకరించదని చంద్రబాబు భావించారు. అందుకే బలమైన నియోజకవర్గమైనా సరే వర్గపోరును నివారించే ఉద్దేశంతో ఆ స్థానాన్ని మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఈశ్వర్రావుని సునాయాసంగా గెలుపొందారు. జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి ఈశ్వర్రావు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అసలు బీజేపీ పేరే తెలియని ఈ నియోజకవర్గం ఎన్నికల్లో విజయం సాధించడంతో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పరిస్థితి గడ్డుకాలంగా మారింది. తిరుగులేని పార్టీగా ఈ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కనుమరుగైంది. ప్రస్తుతం కళా వెంకట్రావు చీపురుపల్లి ఎమ్మెల్యేగా, కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపీగా తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే నియోజకవర్గంలో వీరి 2 వర్గాలకు చెందిన క్యాడర్ బలంగానే ఉన్నా వారిని నడిపించే నాయకుడు లేక పార్టీ కార్యక్రమాలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఇన్ఛార్జిని నియమించడానికి ఆసక్తి చూపించడం లేదు. 2 వర్గాలకు చెందిన వారిలో ఎవరిని ఇన్ఛార్జిగా నియమించినా మరో వర్గం సహకరించే అవకాశం లేదు.
ఒకవేళ కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొస్తే మూడు ముక్కలాట పరిస్థితి తయారవుతుందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంక్లిష్ట సమయంలోనే చంద్రబాబు తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు సైతం తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ నుంచే మొదలుపెట్టారు. దీనికి తోడు ఎమ్మెల్యే సామాజిక వర్గం, చంద్రబాబు సామాజిక వర్గం ఒకటే కావడం వ్యూహాత్మక అంశంగా మారుతుంది. భవిష్యత్తులో ఈశ్వర్రావుతోనే ఎచ్చెర్ల రాజకీయం నడిపించాలని చంద్రబాబు యోచిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అవసరమైతే ఆయనకు టీడీపీ కండువా కప్పే ఆలోచన కూడా ఉందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు స్వయంగా 1-2 సార్లు ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించారు. 2029లో కూడా ఈశ్వర్రావు ఎమ్మెల్యే కావడానికి అన్ని వర్గాలను కలుపుకుపోతున్నారని ఓ సభలో చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎచ్చెర్ల టికెట్ దాదాపు ఆయనకే అనే స్పష్టమైన సంకేతం ఇచ్చారు. చంద్రబాబు తన చతురతతో వర్గపోరుకు చెక్ పెట్టి గెలిచే అభ్యర్థిని సిద్ధం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారని టాక్. ఒకవేళ ఈశ్వర్రావుకు మళ్లీ టికెట్ ఇస్తే నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ అంతే సంగతులు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇదే జరిగితే పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితేంటి? వర్గపోరు కారణంగా ఆ స్థానంలో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ ఆ స్థానంలో సునాయాసంగా గెలిచిన ఎమ్మెల్యేను తమ వైపు తిప్పుకుంటుందా? ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? వర్గపోరును ఇది పూర్తిగా అరికట్టగలదా అనేది వేచి చూడాలి.